హలో ఎవ్రీవన్, ఈరోజు మనము ఈవినింగ్ స్నాక్ హెల్తీ అండ్ టేస్టీ బ్రొకోలీ కట్లెట్ని ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా మనము బ్రొకోలీని ఇలా చిన్న చిన్న పీసెస్గా తీసుకొని ఒక బౌల్లో వేసుకొని బాయిల్ చేసుకోవాలండి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఒక పక్క ఇలా బాయిల్ అవుతుంది కదండి, ఇంకో పక్క మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాము. ఒక ప్యాన్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ప్లెయిన్ ఓట్స్ తీసుకొని ఇలా కొద్దిసేపు మనము రోస్ట్ చేసుకోవాలి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి, పౌడర్ లాగా. ఇలా పక్కన పెట్టేసుకుందాం. ఇక 1/2 కప్పు చీజ్ కూడా తీసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ చూడండి, మనకు బ్రొకోలీ అనేది బాయిల్ అయిపోయింది. మనం ఒకసారి దాన్ని టచ్ చేసి చూస్తే సాఫ్ట్గా అవ్వాలండి. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి అందులో ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసుకోవాలి. ఇలా రిమూవ్ చేసుకొని ఈ బ్రొకోలీని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలండి. దానితో పాటు ఒక 4 to 5 గార్లిక్ అండ్ కొత్తిమీర, మూడింటిని తీసుకొని మనము మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిని ఒక బౌల్లో తీసుకొని ఇప్పుడు అందులో మనము గ్రైండ్ చేసి పెట్టుకున్న ఓట్స్ పౌడర్ అండ్ చీజ్ని కూడా తీసుకోవాలండి. వీటితో పాటు ఇప్పుడు ఇందులో సరిపడా ఉప్పు, కొద్దిగా చిల్లీ పౌడరు అండ్ కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, కొద్దిగా జీలకర్ర కూడా తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇక్కడ నేను ఓట్స్ని కొద్దిగా రోస్ట్ చేసుకొని గ్రైండ్ చేసుకున్నాను కదండి పౌడర్ని. అలా కాకుండా మనము డైరెక్ట్గా కూడా గ్రైండ్ చేసి యూస్ చేసుకోవచ్చు. బట్ రోస్ట్ చేయడం వల్ల కొద్దిగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టు మొత్తం అన్ని క్వాంటిటీస్ని తీసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇలా చూపిస్తున్నాను కదండి, మనము బిస్కెట్స్ లాగా కట్లెట్ షేప్లో మనము బాగా ఈ బ్రొకోలీని రౌండ్గా చేసుకోవాలండి. ఇలా చేసుకొని మనము ఒక ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు మనము ఒక ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నాం కదండి కట్లెట్స్ని, ఇలా మనము ప్యాన్లో వేసి రోస్ట్ చేసుకోవాలి. ఈ బ్రొకోలీ కట్లెట్స్ని మనము ప్యాన్లో వేసుకున్నప్పుడు కొద్దిగా హ్యాండ్తో ఇలా మనము పెద్దగా చేసుకోవచ్చు. ఇలా తీసుకున్న తర్వాత పైన మనము కొద్దిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఈక్వల్గా మనకు రోస్ట్ అవుతుంది అలా చేసుకోవడం వల్ల. ఇలా మనకు వన్ సైడ్ బాగా రోస్ట్ అయిన తర్వాత స్లోగా మనము సెకండ్ సైడ్ కూడా తిప్పి రోస్ట్ చేసుకోవాలండి. ఇలా తిప్పేటప్పుడు కొద్దిగా జాగ్రత్తగా తిప్పుకోవాలి. చూడండి, మనకు 2 సైడ్స్ బాగా రోస్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఈ బ్రొకోలీ కట్లెట్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.